కేఎల్ఆర్ కాలనీలో శివాజీ స్టాచ్యూ దగ్గర వీళ్ళు ఫుట్పాత్ వర్క్ డెవలప్మెంట్ వర్క్ అని చెప్పి మొత్తం ములగొడుతుందండి ఉన్న ఫుట్పాత్లన్నీ. ఈడ కేఎల్ఆర్లో ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయంటే ఇంతకుముందు ఉన్న పరిపాలకులు ఏం పీకలేడ ఉన్న రోడ్లన్నీ పొక్కలు ఉన్నాయి. ఒక కంప్లైంట్ ఒక్కొక్క దానికి 10 కంప్లైంట్లు పెట్టాం. ఉన్న డ్రైనేజీలన్నీ లీక్ అవుతున్నాయి. మొత్తం డ్రైనేజీలు కూడా కంప్లైంట్ పెట్టాం. పొద్దున్న నుంచి రాత్రి దాకా బయటికి వస్తే దోమలు కరిసి చంపుతాయి. దాని మీద ఫాగింగ్ లేదు. అది పక్కకు పెట్టి లైట్లు రావు చక్కగా, స్ట్రీట్ లైట్ అది కూడా లేదు, వాటర్ కూడా రావు. ఈ అత్యవసర ఏవైతే జరగాల్సిన మనకు వ్యక్తిగతంగా మనకు ఇంపార్టెంట్ ఏమున్నాయో ఆ పనులను పక్కకు పెట్టి వీళ్ళు డెవలప్మెంట్ అని పేరు చెప్పి ఫుట్పాత్ మీద ఇప్పుడు టార్గెట్ వేసి మేము డెవలప్ చేయాలి, మా సార్ పంపించిండు, మేము ఇప్పుడు డెవలప్ చేస్తాం. ఫస్ట్ ఫుట్పాత్ కావాలా, మనకు నీళ్లు కావాలా, లేకుంటే డ్రైనేజ్ కావాలా, లేకుంటే రోడ్లు పొక్కలు పడ్డాయి అవి కావాలా, ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇవ్వాలా. వీళ్ళు ఫుట్పాతే చేస్తాం మేము ఫస్ట్ అంటారు. అరే మాకు వద్దా ఫుట్పాత్, మేము లెటర్ పెట్టి ఇస్తాం మీకు, ఫస్ట్ మాకు అవసరమైన పనులు ఏమంటే ఎవరు చేస్తారు. ఇట్లా ఉంది మన మేడ్చల్ పురపాలక శాఖ, మన మేడ్చల్ వ్యవస్థ, మేడ్చల్గా ఉన్న అధికారుల పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు క్లీన్ చేసి రోడ్ల మీదకి డ్రైనేజ్ రాకుండా చూసినాక ఫుట్పాత్కు మేము సహకరించి మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఫస్ట్ మంచినీళ్ళు రావట్లేదు, దోమలతో బాధపడుతున్నాము, స్ట్రీట్ లైట్లు లేవు, అవి లేవు. అవి పనులు అయినాక ఈ దానికి మేమే సహకరించి చేస్తామని నేను చెప్పాను. డెవలప్మెంట్ ఆపుతలేదు, మాకు కావాల్సిన పనులు వేరే ఉన్నాయి, అప్పుకాలు చేయండి, అవి చేసాక ఇవి చేయండి. వాన లేక నీళ్ళు ఇప్పుడు ఇది ఫుట్పాత్ కింద ఎవరు అసలు ముందు లేకుండా తాగని నీళ్ళు లేకుండా